సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యంలోని అనుభవాలు మాకు నేర్పిస్తున్నారు, లోతైన మర్మాలు మాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రతిరోజు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి. ముఖ్యంగా మే 3వ తారీఖు జరుగుతున్న నీట్ ఎగ్జామ్ విషయంలో ఎగ్జామ్కి సిద్ధపడుతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ప్రభా మీ యొక్క శక్తిని, బలాన్ని ఇచ్చి, జ్ఞాపక శక్తి ఇచ్చి, మానసిక స్థైర్యంనిచ్చి, అనలైటికల్ పవర్ బిడ్డలకు అనుగ్రహించి చక్కగా అటెంప్ట్ చేయడానికి కృప దయచేయమని, మంచి మార్కులు పొంది నాయన నీట్లో నాయన మంచి ర్యాంక్ వచ్చి అయా గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం కృప దయచేయమని, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, శక్తిహీనులకు బలం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో 35వ కీర్తన 27వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. 35:27. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటల్లో ఇక్కడ నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషిస్తారు అని చెప్తున్నాడు. యథార్థత దుర్మార్గతపై గెలిచినప్పుడు, న్యాయవంతులకు ఆపదల నుంచి దేవుడు విడుదలిచ్చినప్పుడు, వారు పడుతున్న కష్టానికి చక్కని ప్రతిఫలం కలిగినప్పుడు అది వాళ్ళ ఆనందానికి కారణమవుతుంది. ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే మాట తెలియజేస్తూ ఉన్నారు. నిర్దోషత్వాన్ని బట్టి అతనికి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. వాళ్ళ నిర్దోషత్వాన్ని బట్టి విడుదల కలిగి, శ్రమల నుండి విడుదల కలిగిన వాళ్ళకి దేవుడు చక్కని కాపుదలిస్తూ ఉన్నారు. అందుకే సంతోషము, ఆనందం అని చెప్తున్నారు. అలాంటి నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించి ఉత్సాహధ్వని చేసేవారు సంతోషిస్తారు అంటున్నాడు. అంటే మన మంచి యథార్థత, మంచి పనులు, వీటిని బట్టి కూడా కొంతమంది ఆనందించేవారు, సంతోషించేవారు ఉంటారు ఖచ్చితంగా. అలా మనుషులు ఆనందించడం, సంతోషించడమే కాదు, దేవుడు కూడా సంతోషిస్తాడు అని చెప్తున్నారు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. అంటే మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళు ఇంత యథార్థంగా, ఇంత నిజాయితీగా కష్టపడి ఉంటున్నారు, కష్టపడి లోకములో జీవిస్తున్నారు, ఎన్ని శ్రమలు వచ్చినా యథార్థతను వదలకుండా నిలబడుతున్నారు కనుక వీళ్ళ దేవుడైన యెహోవా సంతోషిస్తారు, ఆనందిస్తారు. అలాంటి యెహోవా ఘనపరచబడును గాక అని వాళ్ళు నిత్యము పలుకుతున్నారు. అంటే ఈ విషయాలన్నిటిలో కూడా కీర్తనకారుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటయ్యా అని అంటే, ఒకటి, మనం యథార్థంగా నిజాయితీగా నిలబడితే, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే గనక, ఒకటి, శత్రువులుగా ఉన్నవారు అర్థం చేసుకొని, లేదా మన స్నేహితులైన వారు అర్థం చేసుకొని, వాళ్ళు మన నిర్దోషత్వాన్ని బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఉత్సాహధ్వని చేస్తారు. రెండవది, దేవుడు కూడా సంతోషిస్తాడు. ముందు దేవుడు, ఆయనే సంతోషించి ఆనందించేది, తర్వాత మనుషులు. ఎందుకనంటే మనుషులు కనబడతారు, దేవుడు కనబడ్డ గనుక ఆయన సంతోషం కనిపించదు గనుక మొట్టమొదట మనుషుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అలాగే సేవకుని యొక్క క్షేమం చూసి, ఆరోగ్యం చూసి, సేవకుని యొక్క యథార్థత చూసి, నిజాయితీ చూసి, పరిశుద్ధత చూసి దేవుడు సంతోషిస్తాడు అని అంటున్నాడు. కాబట్టి ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. రోమపత్రిక 12:15లో చక్కని మాట మనం చూస్తాం. సంతోషించు వారితో సంతోషించుడి అని. నిర్దోషత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి దేవుని బిడ్డలు సంతోషిస్తూ ఉండగా వారితో పాటు మనం కూడా సంతోషించాలి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నారు రోమపత్రికలో, సంతోషించు వారితో సంతోషించుడి. అలాగే కీర్తనలు 40:16లో, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు
యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. దేవుణ్ణి వెతికేవారు ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన్ని వెతికితే, ఆయన మనతో ఉంటే ఖచ్చితంగా ఆనందము, సంతోషము, ఆయన ఉన్నాడనేటువంటి భరోసా మనకి మన జీవితాలకు ఆదరణ కలిగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన్ని వెతికితే ఖచ్చితంగా సంతోషిస్తాం, ఖచ్చితంగా ఆనందిస్తాం మనం. అలాగే ఆయన రక్షణ ప్రేమించేవారు యెహోవా మహింపరచబడును గాక అని నిత్యము చెప్పుకుంటారు. ఎందుకనంటే ఆయన రక్షణని మనం గనక ప్రేమిస్తే ఖచ్చితంగా రక్షణ భాగ్యం పొందుకుని ఉంటాం. సంతోషము, సమాధానాలు ఉంటాయి. శ్రమలు, ఇబ్బందులు ఉన్నా కూడా వాటిలో కూడా దేవుడు చక్కని ఆదరణ మనకు అనుగ్రహించేవాడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. 74లో కూడా కీర్తనలో 70వ కీర్తన 4వ చరణంలో కూడా నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహింపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. ఇక్కడ కూడా అదే వచనాన్ని చెప్పడం మనం చూస్తున్నాం, అదే మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే దేవుని కృపను బట్టి దేవుడు ఏ రీతిగా వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడో ఆ కాపుదలను బట్టి ఆయన కూడా సంతోషిస్తాడు, ఆ యథార్థతను బట్టి. అందుకే యోబు విషయంలో మనం చెప్పుకున్నాం, యోబు యొక్క యథార్థతను బట్టి దేవుడు సంతోషించి డైరెక్ట్గా అపవాదితోటి సవాల్ చేస్తున్నాడు, నా సేవకుడైన యోబును చూసావా అని. మన విషయంలో కూడా దేవుడు అదే స్టాండ్ తీసుకుంటే ఎంత ధన్యులం మనం. 149:4 అండి. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. తన ప్రజల పట్ల ఆయనకి ఇష్టం, ప్రేమ, ప్రీతి. కాబట్టి ఆయన యందు ఇష్టము గలవారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వాళ్ళను ఇష్టపడతారు అని చెప్తున్నారు. ఇర్మీయా గ్రంథంలో 32వ అధ్యాయం 40-41 వచనాల్లో చక్కని విషయాలు రాయించినట్టుగా మనం చూస్తున్నామండి. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40-41. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. దేవుడే వాళ్ళను తీసుకొని వాళ్ళను మంచిగా ఒక నిత్యమైన నిబంధన వారితో చేయడానికి, అంటే వాళ్ళకి మేలు చేయడం నేను మానకుండా ఉండేలాగూ వాళ్ళతో ఒక నిత్యమైన నిబంధన చేసేస్తున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నేను నా యెడల భయభక్తులు వారికి నేను పుట్టిస్తాను, ఇంక విడిచిపెట్టరు ఎప్పుడూ కూడా. 41వ వచనమండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఎంత చక్కని మాటలో చూడండి. ఆయన మీద మనం ఆనుకోగలిగితే, ఆయన్ని మనం నమ్మగలిగితే, ఆయన యందు విశ్వాసించగలిగితే, విశ్వాసము ఉంచగలిగితే, ఆయన చెబుతున్న మాటలు చూడండి, నిత్యమైన నిబంధన మనతో చేస్తాడంట ఆయన. ఎందుకని? మేలు చేయడం అనేది మానకుండా నిరంతరం వారికి మేలు చేయడం కోసమే. చూడండి, కొన్ని దేశాల మధ్య సంధి ఒప్పందం కుదురుస్తారు. ఆ ఒప్పందంలో నుండి సంతకాలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ నుంచి సహాయం వీళ్ళకి అందుద్ది, వీళ్ళ నుంచి సహాయం వాళ్ళకి అందుద్ది. అలాగే ఇక్కడ దేవుడే మనతో నిత్యమైన నిబంధన చేస్తున్నాడు. వారికి మేలు చేయుట మానకుండునట్లుగా నేను వారికి నిబంధన చేస్తున్నాను, నన్ను విడువకుండునట్లు వారి హృదయాల్లో నా యందు భయభక్తులు పుట్టిస్తున్నాను. చూడండి, దేవుడు ఆయనే ఎంత ఒక చక్కని ప్రణాళిక వేసి మనంతట మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే కాకుండా ఆయనే మన కోసం చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసి మన కోసం అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేసి అన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకి నడిపిస్తున్నాడు. కాబట్టి మన యందు ఆయన సంతోషిస్తారు, మన యందు ఆయన ఉత్సహిస్తారు. అలాగే ఎప్పుడైతే దేవుడు మన యందు ఉంటాడో మనుషులు కూడా మనల్ని ఇష్టపడతారు, మన యందు వాళ్ళు కూడా సంతోషిస్తారు. అందుకని ఈ మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఉత్సహిస్తారు, సంతోషిస్తారని చెప్తున్నాడు. అలాగే అంటే నిర్దోషత్వం కలిగి ఉంటే ఎప్పటికైనా విజయం పొందుతాం. ప్రస్తుత కాలం శ్రమలు అనుభవించవచ్చు, కానీ ఒకానొక రోజున ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు. కాబట్టి నిర్దోషత్వాన్ని, యథార్థతని వదలకుండా నిజాయితీగా నిలబడదాం. దేవుడు మనల్ని ఉన్నతమైన మెట్లు ఉంచుతారు, ఆయన సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తాం, ప్రజలు సంతోషిస్తారు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.